విశాఖను ముంబై తరహా మెట్రో నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ తీర్చిదిద్దుతామన్నారు. 2032 నాటికి ఈ రీజియన్ నుంచే $120 బిలియన్ సంపద సృష్టిస్తామని చెప్పారు. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని 8 జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా కొత్త ప్రాజెక్టులు నెలకొల్పాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఈ 8 జిల్లాల పరిధిలో 1,00,000 ఎకరాలు గుర్తించాలన్నారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విశాఖ రీజియన్ పరిధిలో ప్రస్తుతం 15.5 మిలియన్ల జనాభా ఉండగా $49 బిలియన్ జీడీపీ నమోదవుతోంది. 2032 నాటికి ఈ ప్రాంతంలో 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండడంతో విశాఖ రీజియన్ రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్ తో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల ఇళ్లు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. మరో 10 కాలేజీలు, 7,000 ఆసుపత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకనుగుణంగా మూలపేట, విశాఖపట్నం, కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని సీఎం తెలిపారు. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపదకు నిలయమన్న సీఎం దానిని మరింత వినియోగించుకునేలా చూడాలన్నారు. పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించామన్న సీఎం నూతన పాలసీ పర్యాటక పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వర్క్ ఫ్రం హోం, నాలెడ్జ్ ఎకానమీ, అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంబిస్తున్నట్లు వెల్లడించారు. వర్క్ ఫ్రం హోం కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దేశంలో టాప్ 3 స్టీల్ పరిశ్రమలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను స్టీల్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్, మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే 7 ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. డేటా సెంటర్లు, స్టార్టప్లు, ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2037 నాటికల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించే కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు. 2028-30 కల్లా 77 కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పైన అధికారులతో చర్చించారు. సౌర, పవన విద్యుత్తో పాటు పంపుడు ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు నీతి ఆయోగ్ సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27.3 గిగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో 2019లో 55.6 బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ 2025 నాటికి 69.7 బిలియన్ యూనిట్లకు చేరింది. 2035 నాటికి ఇది 163.9 బిలియన్ యూనిట్లు కానుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఇప్పటిదాకా 5.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 57.7 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ISEG ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.